అందరికీ సండే స్పెషల్ ఇవాళ మా ఇంట్లో మటన్ దోసకాయ కర్రీ అనమాట. అది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఏగనివ్వండి. వేసినప్పుడే నేను సాల్ట్ వేసానండి, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయని. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత మీకు దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అర స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, స్పైసీకి తగ్గట్టు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. తర్వాత నేను కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. నేను ముందుగానే మటన్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి 3 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న మటన్ ముక్కలు అందులో వేసేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి 5 మినిట్స్ వదిలేయండి. స్పైసీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఒక స్పూన్ గరం మసాలా, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ పెట్టేలాగా కనివ్వండి. నేను టేస్ట్ చూశాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. అంటే ఇది నేను వండానని చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. మీలో ఎంతమందికి మటన్ దోసకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. పెద్ద పెద్ద కోరికలు ఏం అడగట్లేదు కదండి, ఒక్క లైక్ చేయండి.